హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ రోల్స్, అలానే సమోసా ఒకే స్టఫింగ్తో ఒకే బ్యాటర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా, 1 స్పూన్ సాల్ట్, అలానే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. అలానే 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులైతే యాడ్ చేసుకొని పిండిని అంతా ఒకసారి కలుపుకొని దాంట్లోకి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్గా అయితే కలుపుకొని దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలానే సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, అలానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, అలానే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్లో నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి ఒక 4 పొటాటోస్ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ గరం మసాలా, అలానే ఒక 1/2 లైమ్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కొరియాండర్ ఉంటే కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ స్పైసెస్ అన్నీ కలిసేలా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చపాతీ పిండిని అయితే తీసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని ఇలా చపాతీ చేసుకునే సైజ్ అంత బాల్ చేసుకొని దీన్ని అయితే ఎంత వీలైతే అంత పొడి పిండి చల్లుకుంటూ పల్సగా అయితే ఒత్తుకోవాలి చపాతీలాగా. చూస్తున్నారు కదా, ఇలా అయితే చపాతీ చేసేసుకొని ఒక ఎడ్జ్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని ముందుగా మనం ఆలూ మిక్స్ ఉంది కదా, అదైతే ఒక చపాతీ బాల్ అంతా తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని ఇంకొక సెకండ్ ఎడ్జ్లో పెట్టేసి దీన్నైతే రౌండ్గా మనం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను. మీకు కావాలంటే వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. బయటికి అయితే ఈ స్టఫింగ్ రాకుండా ఇలా చపాతీ అనేది ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ప్రెస్ చేయాలి మనం దీన్ని. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాదు. అలానే ఆయిల్ కూడా లోపలికి వెళ్ళకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇవనేది. సో చూస్తున్నారు కదా, ఇలా చేసుకొని ఇలా రోల్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూపిస్తుంటాను. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే సమోసాకు కూడా సేమ్ అలానే బ్యాటర్ అనేది చపాతీ అనేది చేసేసుకోవాలి. పల్సగా చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా పెట్టుకొని ఎడ్జెస్ అనేది గట్టిగా ఒత్తుకొని రెండు వేళ్ళ మధ్యలో ఇలా వేసుకొని స్టఫింగ్ అనేది లోపల పెట్టుకొని ఎడ్జెస్ అనేది క్లోజ్ చేయడమే ఇది కూడా. సో సేమ్ బ్యాటర్తో 2 రెసిపీస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా ఒత్తేసుకోవటమే. అన్నీ ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా చాలా బాగుంటాయి. సో దీనికి కాంబినేషన్ వచ్చేసి టొమాటో కెచప్తో అయితే చాలా బాగుంటుంది. సమోసాలు కూడా ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూపిస్తుంటాను. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.